హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయకుండా 1 వీక్ మిమ్మల్ని బాగా వెయిట్ చేయించేసాను. ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. సంక్రాంతి హాలిడేస్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ హాలిడేస్ మొత్తం కూడా విజయవాడ, హైదరాబాద్ అట్లా అటు ఇటు తిరగటమే సరిపోయిందండి. విజయవాడ వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి మళ్ళీ చెన్నై వచ్చాము. ఫైనల్లీ వీఆర్ బ్యాక్ హోమ్. ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేద్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నా మండే నుండి. ఇవాళ నుంచి ఇంకా వ్లాగ్స్ రెగ్యులర్గా వస్తాయి. కాకపోతే లాస్ట్ వీక్ నేను షూట్ చేసినంత వరకు కూడా చూపిస్తా. ఈసారి అయితే అంత డీటెయిల్డ్గా లైక్ రాకపోవచ్చు వ్లాగ్స్. పెద్దమ్మ వాళ్ళతో కూడా ఎక్కువ అయితే నేను మాట్లాడించలేదు, ఎందుకంటే నేను ఎక్కువగా పర్సనల్ టైం వాళ్ళతో స్పెండ్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళు మాట్లాడేది లేదా మీకోసం మాట్లాడించినవి అట్లా మెమరీస్ లాగా ఉంటాయని చెప్పి క్యాప్చర్ చేసి వీడియోలో పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. కానీ ఎప్పుడు కూడా కంటెంట్ మీదే ఉండకూడదు కదా హాలిడే అంటే. సో ఈసారి నేను నా కోసం నా పర్సనల్ టైం పెట్టుకుందాము అని చెప్పి ఈ 1 వీక్ కూడా నేనైతే పెద్దగా షూట్ చేయలేదు. నేను షూట్ చేసింది కొంచెమైనా సరే మేబీ ఒక 1 or 2 వీడియోస్ రావచ్చు. అవి నేను రేపు పోస్ట్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. హాలిడేస్ అన్నీ బాగా ఎంజాయ్ చేశాము. అండ్ మూవీస్ వచ్చాయి కదా, నేను డాకు మహారాజ్ తప్పించి అన్నీ చూశాను. అది యాక్చువల్లీ వెళ్ళటం కుదరలేదు, అదొక్కటే మిస్ అయ్యానని చెప్పి బాగా అనిపిస్తూ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం, చాలా బాగుంది. పుష్ప 2 నాకు చాలా నచ్చింది అండ్ గేమ్ చేంజర్ కూడా బాగుంది. మొత్తం ఈ 3 బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే చూశాను. అండ్ డాకు మహారాజ్ ఒక్కటే మిస్ అయ్యాను అని అనిపించింది నాకు. ఈసారి సంక్రాంతికి అరిసెలు, చెక్కలు, చక్రాలు ఇవి చేశారు. అరిసెలు మాత్రం నేను వెళ్ళే ముందు రోజే చేస్తారండి. అంటే మండే నుంచి పండగ స్టార్ట్ అవుతుంది, నేనేమో జస్ట్ పండగ ముందు వెళ్ళాను. అందుకని అరిసెలు ఒక్కటే మిస్ అయ్యా, లేదంటే ఆ షాట్ కూడా చక్కగా పోస్ట్ చేసేదాన్ని. అండ్ నేను చెక్కలు అవన్నీ కూడా ప్రిపేర్ చేయటం ఒక షార్ట్ లాగా పోస్ట్ చేశాను కదా, మీలో చాలామంది చూశారు. యాక్చువల్లీ అది కొద్దిగా వైరల్ అయింది కూడా. ఇవాల్టి వ్లాగ్లో నేను లాస్ట్ వీక్ ఏదైతే పోస్ట్ చేశానో అది చూపిస్తాను. రేపు కానీ ఎల్లుండి కానీ విజయవాడ వ్లాగ్ పోస్ట్ చేస్తాను. లంచ్కి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఇది మన వాళ్ళు ట్రై చేసి చాలా బాగుందని చెప్పారు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది ఆల్మోస్ట్ హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ వస్తుందన్నమాట. సిద్ధుకి ఈవినింగ్ స్నాక్ లాగా షియా సీడ్ పుడ్డింగ్ చేశాను. పెరుగు అండ్ స్ట్రాబెర్రీస్ బ్లెండ్ చేసా. యాక్చువల్లీ ఇది స్ట్రాబెర్రీ సీజన్ కదా, మనకి బాగా దొరుకుతాయి అన్నమాట. దొరికినప్పుడల్లా ఒక బాక్స్ తెచ్చుకోవటము, కొంచెం టిప్స్ కట్ చేసి ఫ్రీజ్ చేసుకున్నాము అంటే కావాల్సినప్పుడు కొద్దిగా పెరుగులోనో లేకపోతే ఏదైనా స్మూదీస్లోనో వేసి చక్కగా బ్లెండ్ చేసాము అంటే మంచి స్మూదీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో పెరుగు, స్ట్రాబెర్రీస్ 2 కలిపి బ్లెండ్ చేశాను. కావాలంటే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులో షియా సీడ్స్ డైరెక్ట్గా వేసేసి సోక్ చేసామంటే చక్కగా ఇట్లా పుడ్డింగ్ రెడీ అవుతుంది. ఫ్రిడ్జ్లోనే పెట్టేసేయాలండి, ఎందుకంటే పెరుగు పుల్లబడిపోతుంది. పుల్లబడితే డిజర్ట్స్ బాగోవు కదా. ఇది చక్కగా ఒక మంచి హెల్తీ డిజర్ట్ లాగా మనం తీసుకోవచ్చు. ఇందులో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ బదులు. పెరుగులోనే కాదండి, మిల్క్లో కోకోనట్ మిల్క్ లేదా ఆల్మండ్ మిల్క్ ఎందులో అయినా సరే షియా సీడ్స్ని సోక్ చేసుకోవచ్చు. షియా సీడ్స్కి వాటర్లో సోకింగ్ టైం తక్కువ, కానీ పెరుగులో వేసినప్పుడు లేదా ఏదైనా ఫ్రూట్లో సోక్ చేయాలి అని అంటే కొంచెం ఎక్కువ టైం ఉంచాలి. అది ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కాబట్టి 1 or 2 hours అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. అందుకని మిక్స్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో ఉంచేసేయండి. ఒక 2 hours తర్వాత సర్వ్ చేస్తే బాగుంటుంది. యాక్చువల్గా ఈ ఆయిల్ బాటిల్ గురించి చెప్దామని మీకు చూపిస్తున్నాను. ఇంతకుముందు నేను సిరామిక్ ఆయిల్ బాటిల్స్ తీసుకున్నా, ఒక 2 బాటిల్స్ తీసుకున్నా కదా. ఈ ఆయిల్ జార్ వచ్చేసరికి లీక్ అవుతుంది. యాక్చువల్గా నేను అమెజాన్లో రివ్యూస్ చూశాను. ఆ రివ్యూస్లో వాళ్ళు క్లియర్గా షేర్ చేశారు. ఐ థింక్ 1 or 2 రివ్యూస్లో ఉంది ఇది లీక్ అవుతుంది, కింద ఆయిల్ అంతా కూడా అంటుతుంది కౌంటర్ టాప్ కానీ. సో సేమ్ నేను అదే ఎక్స్పీరియన్స్ చేశాను. ఒకసారి చూడండి, ఇది వాష్ చేశాక కూడా స్టిల్ ఆయిల్ అనేది ఇంకా యూజ్ అవుతానే ఉందన్నమాట. కింద కనిపిస్తుంది కదా, ఈవెన్ ఇదిగోండి ప్లేట్లోకి కూడా వచ్చింది ఆయిల్, ప్లేట్లోకి కూడా వచ్చింది అనమాట. సో ఇది వాష్ చేసినా సరే, సర్ఫ్ వేసి హాట్ వాటర్ వేసి వాష్ చేసినా సరే వస్తుంది. అందుకని నేను ఏం చేస్తాను అంటే ఇది ప్లాంటర్ లాగా యూజ్ చేస్తాను. ఈ మొక్క ఇంతకుముందు ఒక గ్లాస్ కంటైనర్లో ఉండేది, మార్చాను అనమాట. సో ఈ ఆయిల్ కంటైనర్ ఉంది కదా, ఇదైతే నాకు అసలు ఎటువంటి ప్రాబ్లము లేదు. కింద చూడండి నార్మల్ క్లియర్గా ఉందన్నమాట, ఏం ప్రాబ్లం లేదు. ఇది నేను బయట స్టోర్లో తీసుకున్నా. నాకు అందుకని అసలు యాక్చువల్లీ స్టోర్లో కొనే ప్రోడక్ట్సే నాకు చాలా బాగా అనిపిస్తాయి అనమాట. కొన్ని
ఇప్పుడు నేను ఈ జాడీ చూపిస్తే మన వ్యూవర్స్ నన్ను తిడతారేమో ఎన్ని కొంటావని. ఎందుకంటే మన వాళ్ళు కొంతమంది ఇంకా కొనొద్దు చాలు అని చెప్పి అన్నారు. యాక్చువల్లీ నాకన్నా పెద్దవాళ్ళు చెప్పారనమాట. సారీ అండి, మీ మాట వినలేదు. ఇదిగో నాకు ఈ జార్ క్యూట్గా అనిపించి తీసుకున్నాను. ఇందులో ఏదో ఒకటి పెడతా అండి, యూజ్ చేయకుండా మాత్రం ఉంచను. అంటే వస్తువులు ఎక్కువ అవుతాయి ఒకటను, కింద అంతా కూడా కౌంటర్ నిండిపోతుంది అని చెప్పి అలా సజెస్ట్ చేస్తున్నారు. బట్ నేను ఏదో ఒకటి ఏంటంటే నాకు అడ్డం లేకుండా పెట్టుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇది గ్రీన్ కలర్ నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఈ జార్స్ ఉన్నాయి కదా, వీటితోటి చక్కగా మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నా. ఇవి మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే వస్తున్నాయి. చెన్నైలో కొద్దిగా తక్కువే ఉంటాయండి. ఇది అరౌండ్ నాకు 120 అలా పడింది. నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా ఈ బాస్కెట్ లాంటిది చాలా బాగుంది. ఇది వేజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, స్పూన్ హోల్డర్ లాగా పెట్టుకోవచ్చు. అట్లా మన ఇష్టం అనమాట. చాలా క్యూట్గా ఉంది. ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది, అందుకని తీసుకున్నాను. ఇది కూడా మనకి 146 రూపీస్ పడింది అనమాట. యాక్చువల్లీ ఇవి ప్రైజీగా ఉన్నాయి, ఇవి ఎక్కువ కాస్ట్. ఇంకొకటి అమ్మకి తీసుకున్నాను. ఇది వచ్చేసరికి అమ్మకి ఇద్దామని చెప్పి తీసుకున్నా. నేను ఊరికే నేను తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను. ఇది వచ్చేసరికి సింక్ దగ్గర పెట్టేశాను అండి. ఇవి యాక్చువల్గా స్పూన్స్ అండ్ స్పాచులాస్ పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిలో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. నేనైతే ప్రస్తుతం ప్లాంటర్ లాగా వాడుతున్నాను. ఈ బుడ్డి రథం కూడా తీసుకున్నానండి. ఇది నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ ఎప్పటి నుండో చూస్తున్నా నేను, తీసుకుందామా లేకపోతే ఎప్పుడైనా హంపి వెళ్ళినప్పుడు గుర్తుగా కొనుక్కుందామా అని అనుకుంటూ ఉన్నా. హంపి అయితే మాకు ఇప్పుడప్పుడే ప్లాన్ లేదు, అందుకని నేను ఇది తెప్పించేసుకున్నాను. మా హస్బెండ్ వెజిటేరియన్గా టర్న్ అయిన తర్వాత తన డైట్లో ప్రోటీన్ ఇంక్లూడ్ చేయాలంటే పెద్ద ఛాలెంజ్ లాగా ఉంటుంది. ప్రతిరోజు లంచ్లో ఏదో ఒక రకమైన పప్పు ఇస్తున్నాను. అంటే ఆకుకూర పప్పు అని, టొమాటో పప్పు, మామిడికాయ పప్పు అట్లాగా. ఈవినింగ్ స్నాక్ లాగా ఒక రకమైన గుగ్గిళ్ళు ఇద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యాను నేను. ప్రతిరోజు ఇస్తున్నా. 10 days నుంచి కూడా ఇది ఫాలో అవుతూ ఉన్నా. ఈవెన్ మేము ఊరు వెళ్ళిన తర్వాత కూడా అసలు ఈ అలవాటు అయితే స్కిప్ చేయలేదు. ఒకరోజు శనగ గుగ్గిళ్ళు, ఒకరోజు అలసందలు, ఒకరోజు పల్లీలు ఇస్తున్నాము. కాబూలీ చెన్న, వైట్ చెన్న ఉంటాయి కదా, సో ఏదో ఒకటి అలా ఇస్తూనే ఉన్నాము. ఇవాళైతే నల్ల శనగలతోటి గుగ్గిళ్ళు చేసి ఇచ్చాను. ఇది షూట్ చేసింది ముక్కోటి ఏకాదశి రోజు. ఆ రోజు నేను ఈవినింగ్ వాక్కి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ కూడా వర్క్ అయిపోయిందని నాతో జాయిన్ అయ్యారు. మేము వస్తూ దారిలో గుడి ఉంటుంది, ఇంకా అక్కడ ఆగి ఒకసారి దండం పెట్టుకొని వచ్చేసాము. వీకెండ్ కదా, కూర్చొని మూవీస్ చూస్తున్నాము. మిస్ యూ ఒకటి సిద్ధార్థ్ మూవీ చాలా బాగుంది. ఫుల్ సస్పెన్స్ అనమాట, అంటే లైక్ థ్రిల్లర్ లాగా ఉంది. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే సూక్ష్మదర్శిని అని చెప్పి మలయాళం మూవీ, ఆ తెలుగులో కూడా ఉంది. చాలా బాగున్నాయి 2 సినిమాలు. ఇదంతా కూడా సాటర్డే మార్నింగ్ అండి. ఇంకా పండుగ వచ్చేస్తుంది అని చెప్పి పూజ రూమ్ మొత్తం క్లీన్ చేసుకుందాము అని దేవుడి పటాలు, విగ్రహాలు అన్నీ కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్లీ డీప్ క్లీనింగ్ చేసాం. ఇక్కడంతా కూడా మట్టి పేరుకుపోయింది అన్న విషయము నేను అసలు డైలీ నోటీస్ చేయటం లేదు. ఫోటోకి పై భాగం అయితే అంతగా ఇలా పేరుకుపోలేదు, కానీ కింద మామూలుగా డస్ట్ అక్యూములేట్ అవుతూ ఉంటుంది కదా, దీపాలు అవన్నీ అడ్డుంటం వల్ల నేను సరిగ్గా నోటీస్ చేయలే. తీరా చూస్తే అసలు చాలా డస్ట్ ఉంది. అందుకని కొంచెం ఇట్లా ఈ షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా, వాటితోటి కొంచెం ఇట్లా గీరేస్తే వచ్చేస్తాయి మొత్తము. కొద్దిగా డీప్ క్లీనింగ్ చేసుకుంటా ఉన్నాం. చూసారు కదా ఎంత గంక్ వచ్చిందో. ఎంత డస్ట్ చేసినా సరే ఇంకా వస్తువు చాలా సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నాము, మన ఇంట్లోనే ఉంది అంటే ఎక్కడో చోట కొద్దిగా అయినా సరే డస్ట్ ఇట్లా అక్యుములేట్ అవుతానే ఉంటుంది. పైనంతా కూడా చాలా నీట్గా ఉందండి, కింద ఒక్కటే అనమాట ఇట్లా. సరే అదంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఒకసారి టిష్యూ పెట్టి మొత్తం తుడిచేస్తున్నాను. సోప్ అండ్ వాటర్ యూజ్ చేస్తా, లేదంటే ఓన్లీ వాటర్తోనే ఇట్లా వైప్ చేసేస్తూ ఉంటాను. టిష్యూస్ అయితే బెస్ట్ అనిపిస్తుంది నాకు. అప్పుడప్పుడు 15 daysకి ఒకసారి క్లీన్ చేసేస్తూ ఉంటా, లేదంటే మంత్లీ వన్స్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేస్తాను. ఇవి క్లీన్ చేయడానికి మాత్రం నాకు 2 hours ఖచ్చితంగా పడుతుందండి. విగ్రహాల క్లీనింగ్ టైం ఎక్కువ పడుతుంది. ఫొటోస్ త్వరగానే వైప్ చేసేయచ్చు. ఒక్కొక్కసారి విగ్రహాలు ఏంటంటే చింతపండు పులుసులో నానబెడతాను. ఒక్కొక్కసారి టైం లేదు అన్నప్పుడు, ఫాస్ట్గా చేయాలన్నప్పుడు పీతాంబరితోటి వాష్ చేస్తాను. ఈ మధ్య నేను ఎక్కువగా పీతాంబరియే వాడుతున్నాను.
దాంతో షైన్ త్వరగా వస్తుంది అని అనిపిస్తుంది నాకు. మాకు బోర్ వాటర్ వస్తూ ఉంటాయి. ఆ వాటర్ తోటి రిన్స్ చేసినా సరే షైన్ అనేది ఎక్కువ రోజులు నిలవదు. అందుకని ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ తోటి లాస్ట్లో ఒకసారి రిన్స్ చేసి ఆ తర్వాత ఇలా పొడి క్లాత్ తోటి తుడిచేస్తూ ఉంటాను. దీనివలన షైన్ ఎక్కువ రోజులు ఉంటుంది, మచ్చలు అనేవి పడవు. ఏదైనా సరే చిన్న ఇత్తడి వస్తువు అయినా మనం కడిగిన వెంటనే తుడిచాము అంటే అసలు మచ్చ అనేది ఉండదు, చాలా మంచి షైన్ వస్తుంది. ఇంకొక చిన్న టిప్ షేర్ చేస్తా అండి. పీతాంబరితో పాటు స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో ఏదైనా సరే బ్రాస్ ఐటమ్ స్క్రబ్ చేసినట్టయితే మంచి షైన్ అనేది వస్తుంది. గ్రీన్ స్క్రబ్బర్తో కన్నా స్టీల్ స్క్రబ్బర్ తోటి చాలా బాగా షైన్ అవుతాయి. సిద్ధు స్కూల్కి వెళ్ళగానే నేను ఫస్ట్ చేసిన పని ఇదే అండి. వేరే పని ఏది పెట్టుకోకుండా ముందు పూజా రూమ్ తోటి స్టార్ట్ చేశాను. చక్కగా క్లీన్ చేసేసి ఒక ధూప్ స్టిక్ వెలిగిస్తే చక్కగా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఈసారి డైమండ్ ఫేషియల్ కిట్ తెచ్చుకున్నాను. లాస్ట్ టైం ఫ్రూట్ ఫేషియల్ తెచ్చుకున్నా కదా, అది కూడా బాగానే ఉంది. కాకపోతే ఈ డైమండ్ ఫేషియల్ కిట్ నాకు ఇంకా బాగా పడుతుంది అనమాట. ఇంతకుముందు కూడా వాడాను. సో ఇప్పుడు దీంతో ఫేషియల్ చేసేసుకుంటా. యాక్చువల్లీ ఇది ఎలా చేసుకుంటాం అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో షేర్ చేశాను. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. నేను ఓన్గా మసాజ్ చేసుకునేటప్పుడు ఫింగర్స్ అన్నీ కూడా బాగా వేడొచ్చేస్తున్నాయి. వేడి అట్లా ఫేస్ మీద పడుతూ ఉంటే ర్యాష్ వచ్చేస్తుందండి కొంతసేపటికి. అదంతా మంచిది కూడా కాదనమాట. అందుకని ఫేషియల్ మసాజర్ తోటి వేడి రాదు అని చెప్పి నేను ఇదొకటి తెప్పించుకున్నాను. ఇదైతే నేను అసలు రివ్యూస్ చూడలేదు, నేను ఎక్కడ కూడా చదవలేదండి దీని గురించి. జస్ట్ బ్లైండ్గా ఒకటి తెప్పించా, ఎందుకంటే అఫోర్డబుల్ కాస్ట్లోనే ఉంది. ట్రై చేద్దాము, బాగుంటే యూస్ చేద్దాం, లేదంటే లేదు అని అనిపించింది. కానీ వన్స్ తెచ్చిన తర్వాత అసలు ఎంత నచ్చిందంటే చాలా చాలా బాగుంది. దీనికి 3 డిఫరెంట్ సెట్టింగ్స్ వస్తాయి: ఐ మసాజర్, ఫేషియల్ మసాజర్ అండ్ నెక్ మసాజర్. నెక్ మసాజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే నాకు పఫీ ఫేస్ తగ్గింది అని అనిపిస్తుంది అనమాట. అంటే అప్పుడప్పుడు పీరియడ్స్ టైంలో అట్లాగా బ్లోటింగ్ ఉండటం వలన ఫేస్ కూడా బాగా ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. ఇది నాకు పర్సనల్గా ఒక విషయంలో నచ్చింది. నెక్ మసాజర్ సెట్టింగ్ పెట్టి అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసినట్లయితే కొద్దిగా ఫేస్లో పఫీనెస్ అనేది తగ్గుతుంది. అంటే ఫేస్ బ్లోటెడ్గా ఉన్నప్పుడు అట్లా మసాజ్ చేసుకుంటే బాగా వర్క్ అవుతుంది అని అనిపిస్తుంది నాకు. బయట నోటీస్ చేసే అంత డిఫరెన్స్ అయితే మనకు తెలీదు, కానీ ఒక 10% అట్లా అయితే మనం నోటీస్ చేయొచ్చు. ది కొలాబరేషన్ స్పాన్సర్షిప్ ఏది కాదండి, జస్ట్ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి షేర్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.